గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనకి ఇండియాలో చూసుకుంటే ఎక్కువగా మొన్నటి వరకు గ్యాస్ షార్టేజ్ నడిచింది. ఇప్పుడు పెట్రోల్ షార్టేజ్ నడుస్తుంది అని ఒక అపోహలో ఉన్నారు ప్రజలు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే తెలుపుతుంది. కానీ ఇక్కడ మనకి షార్టేజ్ ఎక్కువగా ఉందని చెప్పేసి చాలామంది ఇక్కడ మార్కెట్స్ దగ్గర ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న వినియోగదారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ షార్టేజ్ గురించి. సార్ ఏం పేరు? రాజు. ఓకే, ఏం లేదు, పెట్రోల్ ఇక్కడ షార్టేజ్ నడుస్తుంది కదా సార్, మన ఫుల్ షార్ట్ అయింది, కాఫీ కోసం బంద్ చేస్తాం అంతే. ఓకే, మరి జనాలు ఇక్కడే కాకుండా అన్ని బంకులు అట్లా ఉన్నది, స్టాక్ వస్తుంది. మరి ఇప్పుడు షార్టేజ్ నడుస్తుంది అందుకే చెప్తున్నారు కదా, షార్టేజ్ ఏం లేదు, ట్యాంకర్ వస్తుంది మళ్ళీ. ఓకే, మరి ఇప్పుడు ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ లో జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇట్లా కొనుక్కోని ట్రాఫిక్ జామ్ చేస్తారు అంతే. ఓకే, పెట్రోల్ అయితే ఉంది, వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ లో అయితే పెట్రోల్ అయితే చాలా వరకు ఉంది. అసలు ప్రతి చోట మనకి ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఎక్కడ చూసుకున్నా కానీ మనకి పెట్రోల్ అయితే ఉంది అంటున్నారు. కాకపోతే ఇక్కడ జనాలు ఎక్కువ మంది రావడం వల్ల, రష్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి బార్గెట్స్ పెట్టారు. ఇదే కాకుండా చాలా వరకు జనాలు ఎక్కువ రావడం వల్లే ఈ యొక్క అన్ని జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పెట్రోల్ బంక్ యాజమాన్యం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పెట్రోల్ అయితే చాలా ఉంది, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ జనాలు ఎక్కువ రావడం వల్ల ఈ తొక్కిసలాట్లు ఎవరికైనా గాయం ఏమైనా జరుగుతాయేమో అని చెప్పేసి దానివల్ల ఈ బార్గెట్స్ పెట్టి జనాలు ఆపే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ పెట్రోల్ అయితే ఉందని చెప్తున్నారు. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ లోకి వెళ్ళండి. కానీ ఇక్కడ చాలా మంది అయితే పెద్ద పెద్ద డబ్బాలతో కొట్టించుకున్నారు. ఒకళ్ళు చూసుకున్నట్లు ఇందాక చూసుకున్నాం, ఒక 30 లీటర్ల డబ్బాలు నాలుగు అయితే పట్టుకుని వెళ్తున్నారు. ఇలా ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల షార్టేజ్ వస్తుంది తప్ప మామూలుగా అయితే ఎటువంటి షార్టేజ్ లేదని చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఉన్న ప్రజలను తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా షార్టేజ్ వాళ్ళకి ఎలా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి అనేది వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఏం పేరు? చాన్. సార్, ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ షార్టేజ్ నడుస్తుంది కదా, దీని మీద ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలంటే షార్టేజ్ ఉన్నాయి కదా. షార్టేజ్ ఉందా? ఇప్పుడు మరి చాలా మంది ఇలా డబ్బాలు తీసుకెళ్తారు కదా, దానివల్ల ఇంకా భయం ఉన్నాయి వాళ్ళకు, భయం మొత్తం బంద్ అయిపోతాయని, భయంతో తీసుకోపోతున్నాయి. డైలీ పని చేస్తారు కదా వాళ్ళు, పోవాలా రావాలా అంటే పెట్రోల్ కావాలా. అందు గురించి మోదీ గారు కూడా చెప్పేసినాయి కదా, ఇప్పుడు లాక్డౌన్ అట్లా అవుతాయంటే అది కూడా చాలా భయం అయిపోయింది రేపటి నుంచి. ఇంతకు ముందు భయం కాదు, ఇప్పుడు భయం అయిపోయింది. తీసుకొచ్చారు అంటే నేను కూడా బండిలు ఉన్నాయి, అది ర్యాపిడో అవి అందు గురించి. ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని డబ్బాలు తీసుకొచ్చారు? నేను ఒక 3-4 డబ్బాలు. ఒక డబ్బా ఎన్ని లీటర్ పెట్రోల్ పడుతుంది? ఒక 30 లీటర్స్. 30 లీటర్స్. ఇప్పుడు మొత్తం 30 అంటే ఒక 90 లీటర్స్. 90 లీటర్స్ ఇప్పుడు తీసుకెళ్తారు. తీసుకుపోవాలి, ఏం చేయాలా, మళ్ళీ ఇస్తలేదు అది కూడా పంపోళ్ళు. మరి ఇంత తీసుకెళ్తే మరి షార్టేజ్ కొంచెం ఎక్కువ అవుతుంది కదా. ఉన్నాయని చెప్తున్నాయి కదా మళ్ళీ. ఓకే, షార్టేజ్ ఉందని చెప్పి మళ్ళీ బంద్ అవుతున్నాయి, చాలా టైం దొరకలేదు కదా. ఓకే, ఇప్పుడు మరి చాలా పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏమంటారు? మరి ఫాలో చేస్తే అయిపోతాయి, ఉన్నాయంటే ఫాలో చేసుకోవాలా కదా. లేదు బంద్ చేసిందంటే ఇంకా భయం అయిపోతుంది పబ్లిక్ కి. షార్టేజ్ వస్తుందని చెప్పి ముందుగా వాళ్ళు తీసుకోపోతున్నాయి. థ్యాంక్ యూ సార్. పెట్రోల్ బంక్ లో మొత్తం దౌర్జన్యం ఉంది. ఓకే, ముస్లిం అతను ఒకడు 4 డబ్బాలు తెచ్చిండు, 10 లీటర్లు 4 నింపిండు, 2 లీటర్ల బాటిల్ తెస్తే పోసలేరు. దౌర్జన్యం ఉంది బంకులలో, అన్ని చోట్ల అట్లేదు. అంతే. ఇప్పుడు లాక్డౌన్ కూడా పడే అవకాశం ఉంది అంటారు. లాక్డౌన్ పడే అవకాశం ఉంది అని అంటే అది మనం చెప్పలేము. అది మన మోడీ గారు, సీఎం గారు, ఈ నాయకులు, బంకుల వాళ్ళు డిసైడ్ చేసి చెప్పాలి. ఓకే, ఇప్పుడు మరి షార్టేజ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, జనాలు మరి ఎక్కువ తీసుకెళ్ళిపోతున్న తర్వాత ఉంటుంది అంటారు పెట్రోల్. తర్వాత ఎట్లా ఉంటుంది, పైన అక్కడ నుంచి వస్తే ఉంటుంది కదా. అక్కడి నుంచి మరి రావాలంటే ఏం చేయాలంటారు? రావాలి అంటే మన మోడీ గారు మాట్లాడి ఈ బంకుల మాట్లాడాలి. డబ్బులు రేట్లు పెంచిండ్రా, పెంచలేదా, 3 రూపాయలు పెంచిండ్రు లీటర్ మీద అని అన్నారు. మరి అది నిజమవుదా మరి మనకైతే తెలియదు. రేట్లు గురించి చెప్పారు కదా, ఇప్పుడు రేట్లు ఎంత ముందు లాగే ఉన్నాయి, ఏమైనా పెరిగిందని అన్నారు ఇందాక. ఇప్పుడు కొట్టించారా మీరు పెట్రోల్? నేను కొట్టించా. ఎంత ఉంది? ఎంత ముందు అంతే ఉందా? నేను డబ్బులు లీటర్ లెక్క కొట్టేయలేదు, మామూలుగా అంటే 300 కొట్టించా, వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎంత పెరిగిందని ఇంకా తెలియట్లేదు. ఎంత పెరిగిందని మామూలుగా అన్నారు, 3 రూపాయలు లీటర్ మీద 3 రూపాయలు పెరుగుతుందని అన్నారు. అది పెరుగుతుందా లేదా రేపు ఎల్లుండి తెలుసు. ఇప్పుడు ఈ షార్టేజ్ మీద మీరు ఏం చెప్తారు?
చెప్పేది ఏముంది, దౌర్జన్యం ఆపాలి. మనిషికి 5 లీటర్లు ఇవ్వాలి. అది పెద్ద బండి ఉన్నది, చిన్న బండి ఉన్నది, అందరికి సమానంగా ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు దౌర్జన్యం ఉంది, నా మాట తాగుతుందని వచ్చి 20 లీటర్లు 30 లీటర్లు కొట్టించుకుంటే కుదరదు. మనిషికి 5 లీటర్లు ఇవ్వాలి. అది కరెక్ట్, అందరికి సమానంగా వస్తుంది. అట్లా చేయాలి. పోలీసు వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ ఆ రూల్ నడవాలి. అట్లా లేకపోతే సామాన్య ప్రజలు ఖరాబ్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి సామాన్యుల మీదనే పడుతుంది. ఉన్నోళ్ళు ఉన్నట్టే దోసుకపోతుంది, లేనివాడేమో అడక తెగినా అన్ని దొరుకుతాయి. అట్లా ఉంది. థ్యాంక్ యూ సార్. నడుస్తుంది కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఏమో సార్, జంగ్ నడుస్తుంది కదా, దాని గురించి కావచ్చు. దాని గురించి అంటే ఇప్పుడు జనాలు చూస్తే చాలా మంది ఉన్నారు కదా, అందరికి ఇక్కడ పెట్రోల్ సరిపోయింది అంటారా? చెప్పలేము సార్, చెప్పలేరా? చెప్పలేము. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రకారం ఇక్కడ జనాల్ని మొన్న అయితే గ్యాస్ ఉంది కదా, గ్యాస్ షార్టేజ్ నడుస్తుంది, ఇప్పుడు పెట్రోల్ షార్టేజ్ నడుస్తుంది కదా, దీనివల్ల ఏమన్నా మనకి లాక్డౌన్ పడే అవకాశం ఉందని మొన్న మోడీ గారు చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తాం సార్, ఇక లాక్డౌన్ పడితే ఏం చేయలేము. ఏం చేయలేమా? ఇప్పుడు చాలా మంది బైక్స్ కే కాకుండా ఇలా టిన్నులు తీసుకొని వస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్తలేరు కదా. ఇస్తలేదా? ఇస్తలేరు. పెట్రోల్ మరి దొరుకుతుందా బానే? ఏడ దొరుకుతుంది సార్, చూస్తున్నారా లైన్? ఇక్కడ దొరుకుతుందా ఇప్పుడు దాకా? ఎక్కడ లేదు పెట్రోల్. ఎక్కడ లేదు పెట్రోల్. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఏం పేరు? రాకేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రసూల్పుర బేగంపేట నుంచి వస్తాం. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆడ అన్ని పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయి అన్న. ఓకే, అందుకని అక్కడి నుంచి ఇక్కడ వచ్చారా? ఇక్కడికి వచ్చి ఇక్కడ మా ఆఫీస్ ఉంటుంది, ఇట్లనే అని చెప్పి వచ్చేసినాం. ఇక్కడ మనకి చాలా పెట్రోల్ బంకులు ఉన్నాయి కదా దారిలో, అన్ని క్లోజ్ ఉన్నాయి అన్న. ఇప్పుడు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు మీరు? పబ్లిక్ వచ్చి పిచ్చోళ్ళు అన్న, అంతే. ఏమైతుంది తెలుసు, అన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి, పబ్లిక్ ఎగవాడ వరకు అన్ని పెట్రోల్ బంకులు బంద్ చేస్తారు అంతే. ఓకే, పెట్రోల్ అయితే ఉందంటారా? పెట్రోల్ బంకు అన్ని ఉందంటారు, అంత స్టాక్ ఉందంటారు, అన్ని ఉన్నాయంటారు. మరి అందరు పబ్లిక్ ఎగబడుతారు కదా, దాని వల్ల పబ్లిక్ మొత్తం పెట్రోల్ బంకులు బంద్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకి దీని వల్ల మొన్న అయితే గ్యాస్ షార్టేజ్ నడిచింది, ఇప్పుడేమో పెట్రోల్ షార్టేజ్ నడుస్తుంది అంటున్నారు. స్టార్టేజ్ ఏం లేదు, ఏం లేదు. పబ్లిక్ పానిక్ అయ్యి మనం అందరం ఇటు వస్తున్నాం అంతే. ఓకే, మరి లాక్డౌన్ పడే అవకాశం ఉంది అన్నారు. అది ఏమంటారు, మోడీ చేస్తారు. మోడీ చేస్తారు. ఓకే, ఇప్పుడు షార్టేజ్ మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లే అన్న, పబ్లిక్ పిచ్చోళ్ళు అంతే. అంతే, పబ్లిక్ పిచ్చోళ్ళు. మనం పబ్లిక్ అంత మామ అయిపోయి మనం పెట్రోల్ బంక్ లోకి వస్తాం అంతే, అంతకంటే అంత మందికి ఏం లేదు. ఓకే, లీటర్ డబ్బాలు ఎత్తుకోవచ్చు మీరు చూడండి, కావాలంటే ఎక్కడ అక్కడ చూడండి 40-50 లీటర్ డబ్బాలు ఫిల్ చేస్తారు. ఆ డబ్బాలు ఫిల్ చేసుకునే చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు మరి ఇలా చేయడం వల్ల మరి పెట్రోల్ షార్టేజ్ ఏమైనా పెరుగుతుంది అంటారా? ఇంకా పెరగచ్చు, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మరి పోయి బ్లాక్ లో అమ్ముతారు, అది పోయి బ్లాక్ లో అమ్ముతారు. ఓకే, బ్లాక్ లో అమ్మడం వల్ల ఇంకా మనకి ఇంకా పెట్రోల్ షార్టేజ్ ఎక్కువ అవుతుంది మనకు. सर शॉर्टेज है ना, गैस का शॉर्टेज है, गैस का शॉर्टेज चल रहा है, क्या चल रहा है समझ में नहीं आ रहा है, क्या करेगा मैं। ओके सर, शॉर्टेज में तुम एक बार बताओ क्या हुआ, कैसे हुआ? क्या होता है, युद्ध चल रहा है जिसके वजह कारण हो रहा है ना, उसके सारे लोग है ना इधर, उसको बाद इसी के कारण है आपको प्रॉब्लम आ रहा है, परेशानी आ रहा है पूरा। ओके, और क्या हो रहा है, गवर्नमेंट क्या है, गवर्नमेंट के लिए कुछ नहीं कर रहा है। ఓకే, థ్యాంక్ యూ సార్. कोई भी ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఏం పేరు? ఇప్పుడు మనకి పెట్రోల్ బంక్ లో షార్టేజ్ నడుస్తుంది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే పెట్రోల్ బంక్ లో స్టాక్ ఉంది ఆల్రెడీ. నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి నుంచి కూడా స్టాక్ ఆల్రెడీ ఉంది. ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, ఓన్లీ గ్యాస్ వల్ల స్టాక్ ఉంది కానీ పెట్రోల్ కి అయితే ఎలాంటి టోకా లేదు. కానీ బంకులు కావాలని చేస్తున్నారు, ఇక్కడ 2-3 బంకుల వల్ల ఇది ఇంత ప్రాబ్లం వచ్చింది. ఓకే, మరి జనాలు చూసుకుంటే ఈ రకంగా జనాలు అయితే వస్తున్నారు కదా, మరి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తీసుకెళ్లిపోతుంటే మరి షార్టేజ్ ఏమన్నా స్టార్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అట్లానే ఏం లేదు, అందరూ ఫుల్ టైం చేసుకుంటే స్టార్ట్ అయ్యేది కాకపోతే ఏమొస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందాక చూసుకున్నట్లయితే మనం ఒక అతను ఒక 90 లీటర్ల పెట్రోల్ అయితే డబ్బాలు తీసుకుని వెళ్ళాడు కదా, ఇలా తీసుకెళ్తే ఏమన్నా షార్టేజ్ ఉండే అవకాశం ఉంది? దీని వల్లనే ఇండియా ప్రభావం వల్ల దీని వల్లనే స్టార్టేజ్ వస్తుంది. ఓకే, ఇలా జనాలు తీసుకెళ్ళడం వల్ల షార్టేజ్ ఎక్కువ వస్తుంది అంటారు. మామూలుగా అయితే స్టాకేజ్ ఉందా? కంటిన్యూగా మనం ఎట్లా నార్మల్ డేస్ ఎట్లా కొట్టుకుంటే అట్లా కొట్టుకుంటే స్టాకేజ్ అనేది రాదు. ఇలా తీసుకెళ్ళడం వల్ల షార్టేజ్ వస్తుంది. ఇప్పుడు మనం జనాలు ఇక్కడ ఇప్పుడు ప్రజలను తీసుకునే ప్రయత్నం చేసాంలో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వీళ్ళు ఇక్కడ షార్టేజ్ అయితే ఉంది, షార్టేజ్ అయితే లేదు, కానీ ఇక్కడ జనాలు ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల ఈ షార్టేజ్ ఏర్పడుతుందని చెప్తారు. ప్రతి బంక్ లో ఫుల్ స్టాక్ ఉందట. ప్రతి పెట్రోల్ బంక్ నడుస్తూ ఓనర్ అడిగితే స్టాక్ ఉంది, నెలకు సరిపోయే స్టాక్ ఉందట. జనాలు ఏం చేస్తారు అంటే ఏదో 2-3 బంకులు ప్రకారం చేయించడం వల్ల జనాలు అందరికి మైండ్ లో పెట్రోల్ లేదు అనుకుని చాలా మంది జనాలు వస్తున్నారు. ఓకే సార్, మీరేమంటారు ఇలా ఈ షార్టేజ్ మీద? దీనివల్ల నిరుద్యోగులకు చాలా ప్రభావం చూపిస్తుంది. ఏంటంటే
20,000 జీతాలు చేసుకుంటా ప్లస్ డ్యూటీలకు టైం అవుతుంటా ఇట్లా ట్రాఫిక్లలో ఉండడం వల్ల లేట్ అవడం వల్ల వాళ్ళకి జీతాలు కూడా కరెక్ట్ అందలేని సిచ్యువేషన్లో ఓకే ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఏంటంటే మనం 100 రూపాయల పెట్రోల్ చూపించుకొని సేవ్ చేసుకుంటూ ఉంటుంటే డ్యూటీలో కూడా వెళ్ళలేకపోతున్నాం. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు దీన్ని తీసుకెళ్ళాలి. అండ్ కొన్ని బంకులు మూవ్ చేయడం వల్ల కొన్ని బంకులు అట్లే బంద్ చేస్తున్నారనే నిర్లక్ష్యం బయటకు వస్తుంది. దాన్ని ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్ళి ఏదో కొన్ని సొల్యూషన్ తీసుకుని రావాలి. ఏం పేరు చెప్పారు సార్? సాయి. థ్యాంక్ యూ సార్.